నీవు సత్యమును అనుసరించి నడుచుకొంచున్నావు. 3 యోహాను 1:3. సత్యమును అనుసరించట బహు మంచిది, సత్యవాక్యమును చేపట్టి సత్యబాటలో పయనించడం మరి మంచిది. అంతరాత్మలో దేవుడు సత్యమును కోరుతున్నాడు. సత్యము స్వతంత్రులుగా చేయును. సత్యము నిన్ను సాత్వికములోనికి నడిపించును. సాత్వికులు భూలోకమును స్వతంత్రించుకొందురు. మనం ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్లే వరకు అపవాదితో ఆత్మీయ పోరాటం ఉంటుంది. వాని తంత్రములను ఎదిరించుటకు సత్యమైన దట్టి ఎంతైనా అవసరం. దుష్టుడు అబద్ధికుడు, అబద్ధమునకు జనకుడు కనుక నిన్ను సమీపించలేడు. ఎందుకనగా నీలో ఉన్నవాడు ఈ లోకంలో ఉన్నవాని కంటే గొప్పవాడు. ఆయన సత్యవంతుడు. ప్రభువైన యేసుక్రీస్తు మొదటివాడు, కడపటివాడు. కలువరి శిలువలో రక్తం చెందించి చనిపోయి తిరిగి లేచాడు. ఆయన యుగయుగములకు సజీవుడు, పరిశుద్ధుడు, సత్యస్వరూపి, సమీపించరాని తేజస్సులో వసించువాడు. ఆయన పూజారుడు, స్తోత్రారుడు. ఆయనే మార్గము, సత్యము, జీవము. ఆయనను ఆత్మతో సత్యముతో ఆరాధించు. దేవుడు నిన్ను సత్యమందు నిలిపి సంపూర్ణునిగా చేయునుగాక.